అందరికీ నమస్తే అండి. నవీన్ శ్రీ మరోకోణం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన పార్లమెంట్లో ప్రజలందరికీ ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన బిల్స్ రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ మధ్య ఎటువంటి చర్చలు పూర్తవకుండానే సింపుల్గా వాయిస్ ఓట్తో పాస్ అయిపోతున్నాయని మీకు తెలుసా? అసలు వాయిస్ ఓట్ అంటే ఏంటి? ఎటువంటి చర్చలు పూర్తవకుండా పాస్ అయిపోతున్న ఆ బిల్స్ ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం భారతీయ పౌరులుగా మనందరికీ ఉంది. ఈ విషయాలు మీ అందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చివరిదాకా చూడండి. క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వాయిస్ ఓట్ అంటే ఏంటి? పార్లమెంట్లో ఒక బిల్లు లేదా చట్టం ప్రవేశపెట్టినప్పుడు సభ గందరగోళంగా ఉన్నా, అంటే సభ్యులు వాకౌట్ చేసేస్తున్నారు, లేదా కొంతమంది ఎంపీలు స్పీకర్ దగ్గరికి వచ్చి వాళ్ళ వాయిస్ తెలియజేస్తున్నారు. ఇలా సభ గందరగోళంగా ఉండేటప్పుడు స్పీకర్ ఆ బిల్ పాస్ అవ్వాలంటే వాయిస్ ఓట్ని ప్రవేశపెట్టొచ్చు. వాయిస్ ఓట్ అంటే ఈ బిల్ పాస్ అవటం మీ అందరికీ ఇష్టమేనా అని స్పీకర్ అడిగినప్పుడు ఎంపీస్ ఎస్ అని గట్టిగా అరవాలి. లేదు వాళ్ళకి ఈ బిల్లు పాస్ అవటం ఇష్టం లేకపోతే నో అని గట్టిగా అరవాలి. అప్పుడు స్పీకరు ఎస్ అనే వాయిస్ ఎక్కువ వస్తుందా, నో అనే వాయిస్ ఎక్కువ వస్తుందా అనే బేస్ మీద బిల్ని పాస్ చేస్తారు. చాలా విచిత్రంగా మన దేశంలో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్, తెలంగాణ బిల్లు, అలాగే శ్రామికులందరి కోసం తెచ్చిన జీరాంజీ బిల్లు, అలాగే ఇండియాలో న్యూక్లియర్ పవర్ కోసం చర్చించడానికి తీసుకొచ్చిన శాంతి బిల్లు, ఇలాంటివన్నీ కూడా వాయిస్ ఓట్తో పాస్ అయిపోతున్నాయి. మన ఇండియా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ఇంపార్టెంట్ లేదా ముఖ్యమైన బిల్ తెచ్చేటప్పుడు దాంట్లో ఉన్న లాభాలేంటి, దానివల్ల వచ్చే నష్టాలేంటి అని రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కూర్చొని కూలంకషంగా చర్చించి బిల్ పాస్ చేస్తే ఆ ప్రజలందరికీ మంచి జరుగుతుంది. అదే వాయిస్ ఓటు చాలా అరుదుగా వాడిని మాత్రమే వాడాలి, కానీ ఇలాంటి ఇంపార్టెంట్ బిల్స్ కూడా వాడితే అది మన ప్రజాస్వామ్యానికి అంత మేలు చేయదు. వాయిస్ ఓట్తో పాస్ అయిన ఒక 3 బిల్స్ కోసం మనం తెలుసుకుందాం. తద్వారా ఇవే బిల్స్ వాయిస్ ఓట్స్ ద్వారా కాకుండా అందరూ చర్చించిన తర్వాత గనుక పాస్ అయ్యి ఉంటే ఇంకా పటిష్టంగా ఉండేవని మనకి అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో వాయిస్ ఓట్తో పాస్ అయ్యి అత్యంత వివాదాస్పదంగా మారిన బిల్లు జీరాంజీ బిల్లు. ఇదివరకు మహాత్మా గాంధీ నరేగా అని ఒక పథకం ఉండేది. ఇది రోజువారీ కూలీలు, శ్రామికుల్ని ఉద్దేశించిన బిల్లు. వాళ్ళకి ఎంత వేతనం ఇవ్వాలి, ఎన్ని రోజులు వాళ్ళ పని దినాలు ఉంటాయి ఒక సంవత్సరంలో అని నిర్దేశించిన పథకం మహాత్మా గాంధీ నరేగా. ఈ జీరాంజీ బిల్లు మహాత్మా గాంధీ నరేగాలో విషయాల్ని కొన్ని మోడిఫై చేస్తూ, సర్దుబాటు చేస్తూ వచ్చిన బిల్లు. అంటే ఇది మహాత్మా గాంధీ నరేగా బిల్ని రీప్లేస్ చేస్తుంది. జీరాంజీ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చే సమయానికి ఎక్కువ కాన్సన్ట్రేషను పథకం పేరు మార్పు మీదే ఉండిపోయింది. అంటే పేరులో ఉన్న మహాత్మా గాంధీని ఎందుకు తొలగించారు అనే అంశం మీదే ఎక్కువ వివాదం నడిచింది. అంతేగాని ఈ కొత్త పథకంలో ప్రజలకు పనికొచ్చే అంశాలేంటి, నష్టం చేకూర్చే అంశాలేంటి అని ఎక్కువ డిస్కషన్ జరగలేదు. చాలా వరకు కాన్సన్ట్రేషను మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీదే ఉండిపోయింది. తద్వారా ఈ వివాదాలు, ఈ గొడవల మూలంగా పథకం వాయిస్ ఓట్తో పాస్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా మాట్లాడుకోవాలంటే ఒకవేళ మహాత్మా గాంధీ తాత బతికి ఉండుంటే పేరులో ఏముంది, పథకం జనాలకి మంచి చేస్తే చాలుని అతను ఉండేవారేమో. అలాగే ఆయన వారసులుగా మన పాలకపక్షం, ప్రతిపక్షం కూడా ఆలోచించి వాయిస్ ఓట్‌తో కాకుండా ఈ బిల్లుకి వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి అని కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకొని బిల్ పాస్ చేసి ఉంటే అదే మన గాంధీ తాతకిచ్చే సరైన నివాళి అయ్యుండేది. అలాగే మన భారతదేశానికి ఇంకాస్త ఎక్కువ మంచి జరిగుండేదని నా అభిప్రాయం. వాయిస్ ఓట్‌తో పాస్ అయిన రెండో బిల్లు సబ్కా బీమా సబ్‌కి రక్ష. ఈ బిల్లులో ప్రధాన సారాంశం ఏంటంటే, ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కంపెనీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంటు 74%గా మాత్రమే ఉండేది. ఈ బిల్లులో దాన్ని సవరణ చేసి 100%కి మార్చారు. అంటే 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. ఇక్కడ మన ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశం ఏంటంటే, మన ఇండియాలో లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెడతా ఉంటారు. అలాంటి లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు 100% ఫారినర్స్ చేతిలోకి వెళ్తే, ఒక సగటు హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద ఇండియన్ గవర్నమెంట్‌కి కంట్రోల్ పోయి, ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద ఫారిన్‌కి కంట్రోల్ వెళ్ళిపోతుందేమో అని ఒక భయం వ్యక్తం చేసింది. అది కూడా కొంచెం శాతం నిజమే అనిపిస్తుంది. ఇన్సూరెన్స్‌లో 100% ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌ని యాక్సెప్ట్ చేసే ముందు ఇంకా కూలంకషంగా చర్చ జరిగి ఉండుంటే బావుండు అని అనిపిస్తుంది. ఇలాంటి బిల్లు వాయిస్ ఓట్ కంటే అందరి చేత చర్చల తర్వాత పాస్ అయ్యుండుంటే బావుండు అని అనిపిస్తుంది. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పార్లమెంట్‌లో
వాయిస్ ఓట్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది అని. అంటే దాని అర్థం వాయిస్ ఓట్ని తక్కువగా వాడుతున్నారంటే పాలకపక్షం మరియు ప్రతిపక్షం దాని మీద చర్చలు జరిపి ఒక అభిప్రాయానికి వస్తున్నారు అని. భవిష్యత్తులో వాయిస్ ఓట్ గణనీయంగా తగ్గుతుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న నోట్. జీరాంజీ బిల్లు ఇంకా శాంతి బిల్లు కోసం నేను చాలా లోతైన రీసెర్చ్ చేశాను. అందులో ఉండే లాభాలేంటి, నష్టాలేంటి అని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. మీకు కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ వీడియో నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ ఏదో కొత్త విషయం తెలియజేసిందని, ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. అదే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.